హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ హలో ప్రిటీ 2000. నేను ఇదివరకే యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేశాను. ఒక 4 to 5 వీడియోస్ కూడా పెట్టాను. కాకపోతే ఇది మధ్యలోనే డ్రాప్ అవుట్ చేశాను. మళ్ళీ దీన్ని స్టార్టప్ చేద్దామనేసి కొంచెం లాంగ్ బ్యాకప్తో నేను మళ్ళీ స్టార్టప్ చేశాను. ఏంటి ఇంకా ఇవన్నీ చూపించి మాట్లాడుతూనే ఉంది, అసలు ఏం చేయబోతుంది అని అనుకుంటున్నారా? సో నేను ఫేస్కి క్రీమ్ అయితే చేయబోతున్నాను. నేను దీన్ని ఒక 2-3 మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను. నాకైతే బాగా సెట్ అయింది. బాగా అని కాదు, చాలా బాగా సెట్ అయింది. సో నాది లాస్ట్ అయిపోవచ్చింది కాబట్టి మళ్ళీ దీన్ని తయారు చేసుకునే టైంలో మీకు యూజ్ అవుతుందనేసి చెప్తున్నాను. నేను దీన్ని కొంచెం కొంచెంగానే తయారు చేసుకుంటాను. ఇది మీకు ఆల్రెడీ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. రైస్తో క్రీమ్ చేస్తున్నారు కదా యూట్యూబ్లో చాలామంది. ఫేస్ క్రీమ్లని, ఫేస్ మాయిశ్చరైజర్లని చాలా వచ్చాయి. సో నేను దాంతోనే నేను కూడా తయారు చేద్దాము, అందరు చేస్తున్నారు కదా ఎలా ఉంటుందో అనేసి తయారు చేశాను. కాకపోతే రిజల్ట్ చాలా బాగుంది. 100కి 200% అయితే నాకు సెట్ అయింది. నేను దీన్ని ఒక గ్లాస్ ఆఫ్ రైస్ని తీసుకుంటున్నాను. గ్లాస్ ఆఫ్ కూడా కదా, హాఫ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను 2 వారాలకు ఒకసారి చేసుకుంటానే ఉంటాను. అయిపోయిన ప్రతిసారి ఎక్కువ చేసుకొని స్టోర్ చేసుకోవట్లేదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకొని వీక్లీ థ్రైస్ అయితే నేను యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే డైలీ కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని. దీంట్లో ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో నేను పాయింట్కి అయితే వచ్చేస్తున్నాను. ఇంకా ఏంటి సోది అనుకుంటున్నారా? సో నేనైతే స్టార్ట్ చేస్తాను. ఈ కప్ ఆఫ్ గ్లాస్లో ఈ కప్ ఆఫ్ రైస్ని తీసుకుంటున్నాను. దీన్ని రైస్ కప్పు కూడా కాదు, కొంచెమే తీసుకుంటున్నాను. సో ఈ స్టీల్ దాంట్లో వేసేసి దీన్ని మనము సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట. 2-3 అవర్స్ ఇలా సోక్ చేసేసుకొని దీన్ని మన పనులు అయితే మనం చేసుకుంటూ ఉండొచ్చు. దీన్ని సోక్ చేసుకున్న తర్వాత మనము యాజ్ టీజ్గా ఒక 2-3-4 అవర్స్ మాత్రం దీన్ని సోక్ చేసి పెట్టుకోవాలి. అదర్వైజ్ ఒక 2-3 అవర్స్లో అది సోక్ అయిపోయేలోపు నా యాజ్ యూజువల్ రొటీన్ అయితే నేను చేసుకుంటాను. ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ అయితే చేయబోతున్నాను. టిఫిన్కి నేను పప్పు పొంగల్ చేయబోతున్నాను. ఒక కప్ ఆఫ్ తీసుకొని రైస్, దాని తర్వాత పెసరపప్పు అయితే వేసుకోవాలి. అందరూ మ్యాక్సిమం ముక్కాలు భాగం రైస్ తీసుకొని లాస్ట్లో కొంచెం అయితే పెసరపప్పు తీసుకుంటారు. కాకపోతే నేను హాఫ్ క్వాంటిటీ, ఇది హాఫ్ క్వాంటిటీ రైస్ క్వాంటిటీ, పెసరపప్పు హాఫ్ క్వాంటిటీ అయితే తీసుకొని, పెసరపప్పు ఎక్కువ వేస్తే టేస్ట్ బాగా వస్తుందని చెప్పేసి నేను దీన్ని కూడా సోక్ చేసి పెట్టుకొని పక్కన పెట్టాలన్నమాట. నా పనులన్నీ అయిపోయేలోపు అది కూడా నానిపోతుంది కాబట్టి సో నేను రైస్ క్రీమ్ అనేది చాలా ఈజీగా చేసేసుకుంటాను. నేను చేసినట్టు ఈ కార పొంగల్ ఎవరు చేసి ఉండరండి. నేను టిఫిన్కి వాడతాను, లంచ్కి వాడతాను, డిన్నర్కి వాడతాను. దీన్ని నాకు చాలా ఈజీగా అయిపోయే వంటకాల్లో ఇదొకటి. సో నేను అందుకే మ్యాక్సిమం దీన్నే ప్రిఫర్ చేస్తాను. రోజుకి వీక్లీ ఒక 4-5 టైమ్స్ ఇదే మ్యాక్సిమం మా ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే తొందరగా అయిపోతుంది కాబట్టి. మీకు కూడా ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. సో మనం నానబెట్టి 2 అవర్స్ అయితే అయిందండి. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. సో బాగా నానింది. సో దీన్ని అయితే మనం మిక్సీ పట్టేద్దాం. మనకి బియ్యం అనేది బాగా నానిపోయింది కాబట్టి దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా ఒక గ్లాస్లో పోసుకుందాం. ఇలా పోసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం వాటర్ అయితే కావాలి. ఎందుకంటే మనం బియ్యం మెదగడానికి కొంచెం వాటర్ ఉంటేనే కొంచెం స్మూత్ టెక్స్చర్ అయితే వస్తుందన్నమాట. సో ఈ రైస్ని మనము మిక్సీలో వేసేద్దాం. ఇలా మొత్తం మిక్సీలో వేసిన తర్వాత మిక్సీ పట్టాలి. నేను దీంట్లో ఒక మందారం పువ్వు అయితే యాడ్ చేస్తున్నాను. దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. నేను ఫస్ట్లో క్రీమ్ తయారు చేస్తాము అనుకున్నప్పుడు ఇంట్లో 2 మందారం పూలు పూసాయి. నేను ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తుండగా ఈ మందారం పువ్వు కూడా ఫేస్కి బాగా యూజ్ అవుతుందని చెప్పారు. సో 2 మందారం పూలు ఎలాగో కాసాయి కదా, నేను క్రీమ్ కూడా వేస్తున్నాను. సో ఈ క్రీమ్లో ఇది వేస్తే బాగుంటుంది అని వేశాను, కానీ బాగుంది.
నేను ఎప్పుడు రైస్ క్రీమ్ చేద్దామన్న ప్రతిసారి ఇంట్లో 1 కానీ 2 కానీ మందారం పూలు పూస్తాయి. ఈరోజు నేను క్రీమ్ వేద్దాం అనుకున్నాను. ఈరోజు కూడా ఒక మందారం పువ్వు పూసింది. ఇది కూడా వేసేసి క్రీమ్ చేసేద్దాం. చూసారుగా మిక్సీ పట్టేశాను. సో ఇలా క్రీమీ టెక్స్చర్లా వస్తుంది. ఇది మనము మార్నింగ్ నుంచి చూపించాను కదా, ఈ కప్పు దీన్ని అయితే వాష్ చేశాను. దీంట్లో అయితే స్టోర్ చేసేస్తాను. ఇప్పుడు ఇదిగోండి, దీంట్లో అయితే వేసేసాను. దీన్ని క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. బయట ఉంటే స్మెల్ వచ్చేస్తుంది. మనము దీంట్లో ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయలేదు కాబట్టి తొందరగా పాడైపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని మనం కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వీలైనంత వరకు మనకి ఒక 2-3 వీక్స్ మాత్రం అలాగే ఉంటుంది, నో ప్రాబ్లం. ఆ తర్వాత ఇది 2-3 ఈ వీక్స్ అయిపోయిన తర్వాత మన దగ్గర ఈ స్టాక్ అయితే అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఎలా అప్లై చేయాలో చూద్దాం. నా దగ్గర దీన్ని యూజ్ చేయడానికి కొన్ని ఆయుధాలు కూడా ఉన్నాయండోయ్. అవి ఏంటా అనుకుంటున్నారా? టొంటడాయిన్, ఇవే నా ఆయుధాలు. బ్రష్, స్పూన్ అండ్ కప్. నేను మీకు ఒక చిన్న సజెషన్ చెప్తాను, లేదా టిప్ అయినా అయి ఉండొచ్చు, అది సజెషన్ అయినా అయి ఉండొచ్చు, అదేంటో నాకు తెలీదు. మీరు స్కిన్కి కానీ లేకపోతే హెయిర్కి కానీ హోమ్ మేడ్ యూజ్ చేసేటప్పుడు, హోమ్లో మీరు ప్రిపేర్ చేసే ఏ ఐటమ్స్ అయినా సరే స్కిన్కి హెయిర్కి యూజ్ చేసేటప్పుడు కొత్త ఐటమ్స్ అయినా ఉండాలి, లేకపోతే ఏ మసాలా ఐటమ్స్ కానీ ఏ కారం ఐటమ్స్ యూజ్ చేయకుండా ఉండే సామాన్లు మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకంటే ఈ కారము మసాలా స్కిన్కి హెయిర్కి మనకి సెట్ అవ్వదు. ఇచ్చింగ్ కానీ హెయిర్కి పెట్టుకుంటే హెయిర్ ఫాల్ కానీ ఇలా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనము కొన్ని ఏమీ ప్లెయిన్గా ఉండే వాటిల్లోనే యూజ్ చేయడం మంచిది. మీ దగ్గర కొన్ని కొత్తవి కొనే ఆప్షన్ మీ దగ్గర లేదనుకుంటే నా అలాగా మీరు ఇలా కూడా యూజ్ చేయొచ్చు. నేను ఈ 3 సపరేట్ చేసి పెట్టేస్తాను. ఎప్పుడు దానికి మాత్రమే యూజ్ చేస్తానన్నమాట. సో ఇప్పుడు మనము క్రీమ్ ఎలా అప్లై చేయాలో చూద్దామని. సో క్రీమ్ని మనము ఎంత క్వాంటిటీ మనకి ఫేస్కి సెట్ అవుతుందో అంతే క్వాంటిటీ. సో నేను మీకు హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తాను. ఇది మనము ఓన్లీ ప్లెయిన్గా కాకుండా పాలతో కానీ లేకపోతే ఆయిల్తో కానీ, నేను ఒక్కొక్కసారి పాలతో అప్లై చేస్తాను, ఒక్కొక్కసారి ఆయిల్తో అప్లై చేస్తాను. ఇప్పుడైతే ఆయిల్ 2-3 డ్రాప్స్ ఓన్లీ కోకోనట్ ఆయిల్ అప్లై చేసి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా, దాంట్లో అయితే అవసరం లేదు, మనం దీంట్లో కలిపి పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే వాడతామో అప్పుడే దీన్ని కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే ఫ్రెష్గా పాలు కానీ ఇలా రెండిటితో కూడా మనం ట్రై చేయొచ్చు. నేను అప్పుడప్పుడు ఆయిల్ ట్రై చేస్తాను, పాలు ట్రై చేస్తాను, 2 బాగుంటాయి. మీకు ఏది కావాలంటే అది యూజ్ చేయొచ్చు. దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఆయిలు ఈ బియ్యం క్రీమ్ అనేది మనకి బాగా మిక్స్ అయిపోయేంత వరకు, 2 కలిసేంత వరకు బాగా మిక్స్ చేయాలి. మనము దీనికి 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చు అండోయ్. ఎలా అంటారా? దీన్ని 2 విధాలుగా పిలవచ్చు. ఒకటి స్క్రబ్బర్గా పిలవచ్చు, లేకపోతే ఫేస్ ప్యాక్గా కూడా పిలవచ్చు. ఇప్పుడైతే ఇది బాగా మిక్స్ అయిపోయింది, బాగా మిక్స్ చేశాను ఈ టెక్స్చర్ని. ఇది మనము చేతికి అప్లై చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మీకు హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తాను. ఇలా అప్లై చేయడమే. నేను చెప్పాను కదా మీకు ఇది ప్యాక్గా యూజ్ అవుతుంది, స్క్రబ్బర్గా యూజ్ అవుతుంది. ఎలా అనుకుంటున్నారా? ఇలా అప్లై చేస్తే ప్యాక్, ఇలా 5 మినిట్స్ లీవ్ చేసేసి కొంచెం బాగా ఎండిపోతుంది అనమాట. ఎండిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసి దీన్ని స్క్రబ్ చేసేస్తే స్క్రబ్బరు ఫేస్గా క్రీమ్గా యూజ్ అవుతుంది, ప్యాక్గా, అండ్ దెన్ స్క్రబ్బర్గా కూడా యూజ్ అవుతుంది. ఆఫ్టర్ 5 మినిట్స్ ఇలా బాగా ఎండిపోతుంది అనమాట. మనము ఒక 2-3 డ్రాప్స్ వాటర్ తీసుకొని బాగా స్క్రబ్ చేయాలి. ఇలా వాటర్ వేస్తూ స్క్రబ్ చేస్తూ ఉంటాయి. సో అక్కడున్న డస్ట్ పార్టికల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. సో ఇలా అయిపోయిన తర్వాత క్లీన్ చేసేయడమే.